ఇప్పుడు క్రికెట్లో అందరిని ఆడించలేం కదా సార్, కొంతమందిని ఆడించాలి కదా. ఆ కొంతమందిని ట్రస్టీలుగా తీసుకున్నాం. భూపతిరాజు గారు, హనుమంతరావు గారు, మన వెంకటేశ్వరరావు గారు, మేఘా వెంకటేశ్వరరావు గారు, ఇలా తీసుకొని దీన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా చేయాలి ఏంటని చాలాసార్లు చెప్పాం. ఇంకో రకంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు అనాలిసిస్ రీసెంట్గా ఏం చెప్పారంటే బయట నుంచి ఒక ఇండిపెండెంట్ వాల్యూని తీసుకొచ్చాం. బాబు అసలు మనం చేస్తున్నాం, మీరు చూడండి, మీరు చెప్పండి. 87,540 వీడియోస్ ఇప్పుడు దాకా అప్లోడ్ చేసాం సార్. 87,540 వీడియోస్ మనం చేసాం. బయట ఒక్కొక్క వీడియోకి 25,000 అవుతుంది, మినిమం 25,000, 30,000. అది జాగ్రత్త చేసుకుంటే మనం ఏం చేసాం, బాగా తక్కువ ఖర్చు చేసేసి ఈవెన్ 10,000 వేసుకున్నా కూడా ఒక్కొక్క వీడియో ఖర్చుకి 87,540 ఇంటూ 10,000 వేసుకోండి సార్. అక్కడే 87 crores ఉంది సార్ మనం చేసిన వాల్యూ. ఎందుకంటే మీ సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పింది కరెక్టు. మేము ఏం చెప్తున్నామంటే ఎవరికైనా మనకు తెలియనప్పుడు ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అనుకుంటాం కదా, సహజం. మీ తప్పేం లేదు, మీ మనసులో ఉండడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇంత అవుతుంది, ఎందుకు ఇంత ఎంప్లాయీసు. మొన్న ఇంకొక ఛానల్ అతను తీసుకొచ్చి చూపిస్తే, సార్ ఇంత తక్కువలో ఎంప్లాయీస్ని ఇంత ఛానల్ ఎలా నడుపుతున్నారు అంటాడు ఆయన. అదే మాకు మీ చేసే కంటెంట్ మా దగ్గర 102 మంది పనిచేస్తున్నారు. మీరేందో 40 మంది 45 మంది పని చేపిస్తున్నారు. ఎందుకంటే మాస్టర్స్ ఇక్కడ అందరు మెడిటేటర్స్ అండి, అందరికీ ఇంట్రెస్ట్ మెడిటేషన్ మీద, అందుకనే వాళ్ళు తక్కువ ఛార్జీల్లో కష్టపడుతున్నారు, ఇక్కడ చేస్తున్నారని చెప్పామనుకోండి, వేరే విషయం. ఇక్కడ మీకు అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. మీరు అడ్వైస్ చెప్పండి, ఆ అడ్వైస్ కోసం మనం వెళ్దాం. ఈ దీంట్లో ఏంటంటే 2, ఒకటి చాట్లైటు, 2 యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్ మనకి ఎన్ని ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే పిఎంసి తెలుగు, పిఎంసి హెల్త్ అండ్ ధ్యాన విద్యార్థి, డివిఎం గ్లోబల్, పత్రిజీస్ తెలుగు, పిఎంసి ఇంగ్లీష్, పిఎంసి ఈవెంట్స్ అండ్ పిఎంసి మ్యూజిక్, పత్రిజీస్ డైలీ విజ్డమ్, అన్స్టాపబుల్ మోటివేషన్స్, పిఎంసి లైవ్, ఐకాన్ టాక్స్, గ్రీన్ డాట్ కిచెన్, ధ్యాన దివ్య దీవితం, పత్రిజీస్ ఇంగ్లీష్ మెసేజ్, పిఎంసి భక్తి, పిఎంసి డిజిటల్. ఇలా మీరు మొత్తం లెక్కేసుకుంటే ఇదంటే మొత్తం ఇందాక మన ఆనంద్ చెప్పినట్టు ఇదేంటంటే ఒట్టి చాట్లైట్ కాదు సార్. చాట్లైట్ కాకుండా ఒట్టి యూట్యూబ్ గురించే ఇదంతా మనోడు వెళ్తే గూగుల్లోకి వెళ్తే మొత్తం మీకు దొరికిపోతుంది. ఓకే సార్, చూడండి మీరు మనం మొత్తం లెక్కేసుకోండి. ఇటు పక్కన ఇప్పుడు మనోడు ఇందాక చెప్పినట్టు టోటల్ వ్యూస్ ఇప్పుడు దాకా 112 కోట్లు, వాచ్ అవర్స్ 5,29 hours, 87,540 వీడియోస్ ఇప్పుడు దాకా. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏంటి, పిఎంసి సార్ చెప్పారు పిఎంసి అని ఎన్నోసార్లు మీరు ఎన్నో మీటింగ్లో సార్ ఏం చెప్పారు, మీరు కంగారు పడద్దు, మీరు పిఎంసి బీబీసీ లెవెల్లో వెళ్ళిపోతుంది. మందా చెప్పాడు, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 2017లో ధ్యాన మహాచక్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కూర్చున్నాం, 17 డిసెంబరు కూర్చున్నాం పత్తిగారి పక్కన. లెగు స్వామి అన్నారు. ఏమైందని లేచాను నేను, భుజం మీద చేసి, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు తీర్చగలుగుతావా? సార్ నేనేంటి సార్, మీ చేతిలో ఒక పరికరం లాంటిది, మీ చేతిలో చిన్న గెరిట్ లాంటి నేనేం చేయగలుగుతాను, మీరు జగద్గురు, మీరు తలుచుకుంటే అవుతుంది. కాదయ్యా, నేను బాంబేలో చెప్పాను, ఇలా నేను ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీలో అడిగాను, మద్రాసులో అడిగాను, బాంబేలో అడిగా, కలకత్తాలో అడిగా,
అందరూ ఛానల్ పెట్టాలంటే చాలా కష్టం, చాలామంది పెట్టారు, తీసేశారు కూడా అన్నారు. ఏం సార్? సార్ మీరు తలుచుకొని మీ సంకల్పం ఉంటే ఎందుకు అవ్వదు సార్? ఆ సంకల్పంతో ఇక్కడ దాకా లాక్కొని వచ్చాం. ఈవెన్ వారు ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకో 10 నిమిషాల్లో బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా పక్కన ఉంటే ఇలా చేయబట్టుకోండి, పిఎంసి 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 సార్, డెఫినెట్గా సార్. అంటే వారు లాస్ట్లో బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా ఎంత తపన పడ్డారు. నాకు చెయ్యి వణికిపోయిందనమాట. ఎంత తపన పడుతున్నారు ఆయన. మనం ఏం చేయాలి? ఆయన ఇప్పుడు ఏంటి, అక్కడ బయటికి వెళ్ళి అంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఎంతోమంది పాపం కామెంట్ చేస్తారు, నేను వాళ్ళని బ్రహ్మాండంగా మెచ్చుకుంటా. ఎందుకంటే పాపం తెలియక, నిజంగా తెలియక ఇంకొకరిని తీసుకొచ్చాను. ఎవరు? బాంబే నుంచి మా ఫ్రెండ్ ఎవరు వస్తే, బాబు మా పిఎంసి ఛానల్ ఉంది, ఈ పిఎంసి ఒక్క పిఎంసి పేరే బ్రాండ్ వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఉంది సార్, అపోలో మనం క్లయింట్ వచ్చి కొందాం అనుకున్నాడు అపోలో హాస్పిటల్ని. అపోలో హాస్పిటల్ కాదు వాడికి కావాల్సింది, అపోలో లోగో ఉంది కదా అది కొనుక్కోవాలి. ఆయన ఏం చేశాడు, అపోలోని కొనుక్కున్నాడు. నా దగ్గరికి వచ్చారు ఇన్స్పెక్షన్కి. మీరు ఎవరిని కొన్నారు, ఏది కంపెనీ కొన్నారు, కానీ ఆ కంపెనీకి అపోలో లోగో లేదు. ఆ లోగో ఇంకో కంపెనీకి ఉంది. ఆ లోగో లేకపోతే మీ పర్పస్ సర్వ్ అవ్వదు. అలానా సార్? వెరిఫై చేసుకోండి. కొన్ని వేల కోట్లు ఉందా. అట్టనే అతను 1 year బ్యాక్ 6 months బ్యాక్ వచ్చి అడిగితే, సార్ నేను అనలైజ్ చెప్తానని చెప్పి మన పిఎంసి బ్రాండే 75-80 crores అని చెప్పాడు. బ్రాండ్ వాల్యూ. డబ్బులు ఉండవు సార్, బ్రాండ్ వర్త్ వాల్యూ. అట్నే అప్లోడ్ చేసిన వీడియోస్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఏమన్నారు సారు, ఏమయ్యా మన ఆబ్జెక్ట్ ఏంటి, ఈ కంటెంట్ ఈరోజు వేస్ట్ అయిపోతుంది, ఇది ఇప్పటికి ముందు తరాలకి ఉపయోగపడాలి, ఎంతోమంది చూసి ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, ఎంతోమంది చూసి వాళ్ళ జీవితాలు సుఖమయం చేసుకోవాలి. ఇది కాన్సెప్టు. అందుకని మనం ఉండట్లే చెబుదాము. న్యూస్ వద్దు, ఉండదే చెప్దాం మనం అని చెప్పుకుంటూ వచ్చి, మీ అందరూ తెలిసి మీ అందరి మనసులో పత్రిక గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్ వద్దన్నారు. అప్పుడు పత్రిక గారు బెంగళూరులో ఉంటారు, పక్కన కూర్చొని, సార్ మీరు అడ్వర్టైజ్మెంట్ వద్దన్నారు, వెజిటేరియన్ అడ్వర్టైజ్మెంట్ తీసుకుందాం, వెజిటేరియన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ తీసుకుందాం, మీరు పర్మిషన్ ఇస్తే అని. మీరు కంపెనీకి డబ్బులు అడుగుతుంటే వద్దన్నారు. సార్ ఎన్నిసార్లు షేర్కి వెళ్దాం మనం, మరి ఏం చేద్దామంటావు? దీనికి ఒక ట్రస్ట్ పెడతాం సార్, ట్రస్ట్ డొనేషన్లు తీసుకోవచ్చు. ఆ ట్రస్ట్కి వచ్చిన డొనేషన్లు ఈ ఛానల్కి ఉపయోగపడుతుంది, ఈ ఛానల్ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు అని అనుకున్న తర్వాత ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిన వారం రోజుల్లోనే పిలిచేసి, నేను ఎక్కడైతే పుట్టానో బోధనలో ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లు పిఎంసి ట్రస్ట్ కొనాలన్నారు. అప్పుడే 1 week కూడా అవ్వలేదు, అది ట్రస్ట్ ఇది రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బులు లేవు. ఆయన చూసుకుంటాడని ఆయన మీద వదిలిపెట్టాం. సరే సార్. ఆ లోపల బెంగళూరు నుంచి పి చంద్రశేఖర్ వచ్చారు. ఆయన పిలిచి, నువ్వు రావయ్యట్టు హనుమంతరాజుని కలువు, మరే మనం అక్కడ ఇల్లు కొంటున్నాము, నువ్వు దానికి సహాయం చేయాలన్నారు. ఓకే సార్ అన్నారు. వారి వలన బోధన్ హౌస్ మన పిఎంసి ట్రస్ట్ కొనేసింది, మెయింటైన్ చేస్తుంది. దానికి అక్కడ ఉండే వాళ్ళందరికీ థ్యాంక్ చెప్పాలి. పొట్లల్లి మన గంగారెడ్డి గారికి దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ యాక్టివిటీ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అది మందే సార్, మనందరిది.
ఇది కాదు మనందరిది అది. దాని తర్వాత మీకు అందరూ తెలుసు, పత్రికారు బోర్డు వికెట్ వేసినప్పుడు విల్లా నెంబర్ 31 ఉంది అక్కడ. మరి ఆయన వచ్చినప్పుడు బెంగళూరు వచ్చినప్పుడు ఉండే అన్ని విల్లాసు ఎక్కడ ఉంటారంటే ఇది చూపించారు, ఇప్పుడున్న విల్లా. సరే ఆ విల్లాలో మొత్తం దాన్ని చేసి అరేంజ్ చేశారు. అప్పుడు కొత్త విల్లా అది, అక్కడ వికెట్ చేశారు. దాన్ని మన పిఎంసి ట్రస్ట్ కొనేసి దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా తయారు చేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అక్కడ వచ్చి ధ్యానం చేసుకోవడానికి పత్రికా రూమ్ సపరేట్గా గ్లాస్ డోర్ పెట్టేసి ఒక విగ్రహం పెట్టేసి అలా అది కూడా చేస్తున్నాం. మీరు ఎప్పుడు కర్తాలు వెళ్ళినా కూడా విల్లా నెంబర్ 31కి వెళ్ళేసి ఒక్కసారి ధ్యానం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది సార్. ఈ 2 సార్ అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి మళ్ళీ చెప్పాను సార్కి ఉన్నప్పుడు. అంటే వసదయ్య పిఎంసి ట్రస్ట్ గ్రేట్ ట్రస్ట్ అయిపోతుంది, వరల్డ్ ట్రస్ట్ అయిపోతుంది, ఇది దేనికి సంబంధం లేకుంటుంది అని చెప్పుకొచ్చారు. ఇది బ్యాక్ బోన్ అవ్వాలి, పిఎంసి ఛానల్కి బ్యాక్ బోన్ అవ్వాలి ఇది అని చెప్పి అందరూ ఇస్తున్నారు. ఈ లోపల ఏం ఐడియా వచ్చిందంటే మరి దీనికి డొనేషన్స్ కావాలి కదా ఈ ఛానల్ నడపాలంటే, మరి దీనికి స్పాన్సర్షిప్ కావాలి కదా ట్రస్ట్ నుంచి. అందుకని మేము ఏమనుకున్నామంటే కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే వాళ్ళు సంవత్సరంలో వారు కానీ వారి తరపున కానీ ఒక 50,000 పెడితే వాళ్ళు ఇయర్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆ బ్రాండ్ అంబాసిడర్ అలా అయితే అలా ట్రస్ట్కి వస్తే ఆ ట్రస్ట్ మన ఛానల్కి బ్యాక్ నుండి అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మరి దానికి ఏంటి మరి అంబాసిడర్స్కి ఉపయోగం ఏంటంటే డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళని తీసుకెళ్ళేసి అక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ పెడుతున్నాం. మొన్ననే లాస్ట్లో నైమిసారణ్యం వెళ్ళొచ్చాం. నైమిసారణ్యంలో కూడా చాలామంది వచ్చారు, ఒక పవిత్రమైన ప్లేసు. ఇప్పుడు నేను 19, 20, 21 జూలైలో కోలాపూర్లో మహాలక్ష్మి గారి టెంపుల్లో, అమ్మగారి టెంపుల్లో అక్కడ పెడుతున్నాము. అందరం కలిసి ఒక సత్సంగంలాగా సత్సంకల్పంతో అక్కడ చేస్తున్నాము. ఇలా చేసుకున్నప్పుడు అనొచ్చు మీరు ఇంకొస్తున్నాను పిఎంసి ఒరిజినల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, దానికి చాలా ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను. పిఎంసి ఒకసారి ఎట్నే కూర్చున్నప్పుడు సార్ ముందు చెప్తా అన్నారు, సార్ ఏమో దీంట్లో ఇన్ని దిగొచ్చావేంటి అన్నాడు. అంతే కదా సార్, పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ అయింది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయింది, పత్రి మన ఛానల్ అయింది, పత్రి మదర్ ఛానల్ అయింది, ప్రకృతి మన ఛానల్ అయింది. ఇప్పుడు ఎవరన్నా చిన్న పిల్లలు బాగుండారు అనుకోండి సార్, ఎలా పెట్టుకుంటాం పేరు సార్? ఏం పేరు సార్ మీ పేరు? సత్యనారాయణ గారు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏం పిలిచేవాళ్ళు? ఏ బుజ్జి, ఏం బుల్లి, ఏ బుడ్డి అనేవాళ్ళు లేదా? అలానే మన పిఎంసి కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని పేరే కానీ మన ప్రకృతి మెడిటేషన్ ఛానల్, పత్రికారి మెడిటేషన్ ఛానల్, పత్రిజీస్ మదర్ ఛానల్, ప్రకృతి మదర్ ఛానల్, పత్రిజీస్ మన ఛానల్. ఇది మన ఛానల్ మాస్టర్స్. ఏం అరుణ్ జ్యోతి గారు, అవునా కదా? మనం కరెక్ట్ చేయండి, ఏదో మాట్లాడుతుంటాం, మమ్మల్ని కరెక్ట్ చేయండి అంటున్నా, అవునా కదా? మన ఛానల్ అవునా కదా? అది బుచ్చిగాడు. కాకపోతే అక్కడ బుచ్చిగాడు రాలేదు అక్కడ. ఎందుకంటే బుచ్చిగాడు ఎందుకంటున్నానంటే పత్రికారి ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఎవరు తెలుసా? పత్రికారి అక్కగారు సుధా కోటూరు గారి. వారు అప్పుడు బాడీ వికెట్ చేశారు. పత్రికారి బావగారు ఉంటారు రామకృష్ణ గారు. వచ్చి ఎవరికి చేయాలి, మీకు రిజిస్ట్రేషన్ చేయాలంటే అంటున్నారు. ఎవరు చేయమంటారు? స్వర్ణమాల గారు చెప్పారు నాకు, మీకు అన్ని చోట్ల ట్రస్ట్ ఉంది కదా, ఎక్కడెక్కడ చేయాలి మేము? ఆమె ఏం చెప్పారంటే, స్వర్ణమేళ మేడం మీరు ఒక పని చేయండి అన్నయ్య, హైదరాబాద్ వెళ్ళండి, హనుమంతరాజు గారిని కలవండి, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసానని చెప్పారు. ఆయన వచ్చారు, రెక్కలేసుకొచ్చి కూర్చొని ఇది ఏంటి మీ ట్రస్ట్, ఏది అది బాబుజ్జిగాడు అది ఇదే మాట్లాడాడు. నేను ఏం మాట్లాడా, నమస్కారం చేసి నా ప్రొఫైల్ కొద్దిగా, సార్ ఏదో చిన్న ప్రొఫైల్ అండి చూడండి,
కాఫీ తాగండి అని చెప్పేసి చూసిన తర్వాత ఏంటి మా బుజ్జిగాడి దగ్గర ఇంతమంది ఉన్నారా? సార్ బుజ్జిగాడు ఎవరు సార్ అన్న. సార్ అంటే సార్ మీరున్నా అట్టయ్యారా? సారీ క్షమించండి అంటున్నా. మీరు ఏమన్నా సీరియస్గా ఉంటే క్షమించండి అంటున్నా. ఏమన్నా నేను మాట్లాడితే అంతేనా? సో ఆయన చూసుకొని ఏంటి మా బుజ్జిగాడి దగ్గర ఇంతమంది ఉన్నారా అన్న. బుజ్జిగాడు అంటే ఎవరు సార్ అన్న. ఇంకెవరో మా బావమర్ది. సార్ ఒకప్పుడు మీ ఇంట్లో మీ చిన్న బావమర్ది, ఆ చిన్న బావమర్ది జగద్గురు అయ్యాడు. ఇప్పుడు జగాన్ని వెళ్తున్నాడు. మీరు చిన్నగా చూడొద్దు, జగం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆలోచించుకోండి. మీరు రాండి, నేను తీసుకెళ్తా. నేను వస్తాలే. సార్ ఇంటి సంగతి ఏంటి? ఒక పైసా తగ్గించినాయా? ఆల్రెడీ తగ్గించాను. పైసా తగ్గించను. మీరు మొత్తం డబ్బులు ఇస్తే డాక్యుమెంట్ ఇస్తా. మంచిది సార్, చాలా మంచిది సార్ అని చెప్పేసి ఈ పాపం పీసీఎస్ గారు డబ్బులు ఇచ్చారు. ఎమ్మటి పంపించాం. వితిన్ సేమ్ బ్యాంక్ అయింది, ఎమ్మటి పంపించాం. ఆయన ఫోన్ చేశాడు, ఏమో హనుమంతరావు డబ్బులు వచ్చేసినాయి అప్పుడే. అది నాది కాదు సార్, మీ బామ్మది పవర్ అది, మీ బుజ్జిగాడి పవర్ అది. మీరు బుజ్జిగాడ మీ పత్రికారు అంటాం. డాక్యుమెంట్ ఎప్పుడు ఇవ్వమంటావు? పంపిస్తా. నేను వస్తాను, సాయంత్రం వచ్చేస్తాను, నేను ప్రామిస్ చేశా కదా, ఇస్తాను. సరే అయిపోయింది. సీన్ కట్టు. తర్వాత వారు ఏంటంటే వాళ్ళ అక్కగారు బిల్ రాశారు పిల్లల మీద. ఆ బిల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎప్పుడు? 20వ తారీఖు డిసెంబరు. అప్పుడు ఆయన ఏమన్నా నేను రేపు వెళ్ళిపోతున్నాను అంటాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను అంటాడు. మనకు రిజిస్ట్రేషన్ అవ్వాలి. నెక్స్ట్ రోజు ధ్యానమాచక్రం స్టార్ట్ అవుతుంది. ఇంకా మన వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం. అక్కడ బీరప్ప గారు బాగా సహాయం చేశారు, ఒప్పుకోవాలి. ఏమన్నా ఎవరు సబ్ రిజిస్టర్ నేను వెళ్ళిపోతానండి నేను అంటాడు ఆయన. వీరేమన్నా సేల్ ఉంది కదా, సేల్ డీడు మొత్తం కరెక్షన్ చేస్తున్నారు. సార్ ఆయన ఏమంటారంటే, మేము 2022 కదా, అప్పుడు 2100 దాకా నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు అందరూ రావాలి. అప్పుడు దాకా ఎందుకు సార్? ఎప్పుడు మొత్తం మీ పరివారం మొత్తం రావచ్చు. కానీ ఇది సేల్ డీడ్లో పెడితే కండిషనల్ సేల్ అవుతుంది మాస్టరు. వాడు ఒప్పుకోడు. సబ్ రిజిస్టర్ ప్లీజ్ అంటే ఒప్పుకొని టకటక రిజిస్ట్రేషన్ అయిపోయింది. స్క్రీన్ కట్ మన చేతిలోకి వచ్చేసింది. తర్వాత ధ్యానమాచక్రంలో కూర్చొని 2-3 రోజులు అయిపోయిన తర్వాత భోంచేసి దగ్గర వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే హనుమంత గారిని పిలవండి, పిలిచారు. పక్కన కూర్చోబెట్టి, అవునాయా మా బావగారు చాలా హైలీ ఇది కదా, ఎలా మేనేజ్ చేసావు? ఏం లేదు సార్, వాళ్ళ ముందు సబ్ మ్యూజిక్ ఉండి, సార్ ఎలా మనం సరెండర్ అవ్వాలి. అయినప్పుడు మనం ఏం తప్పు చేయట్లా, సరెండర్ అవ్వాలి. ఇప్పుడు మనకెవరికన్నా సారీ చెప్పామనుకోండి, సారీ అంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు ఎదట వాడిని గెలిచినట్టు అర్థం చేసుకోండి. సారీ చెప్పటం అనుకున్నారు తప్పు అనుకున్నారు కాదు, సర్దుకపోవటం మన తప్పు కాదు, ఎదట వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, ఎదట వాడిని గెలిచినట్టు. అది ఆలోచించాలి. మనం తప్పు చేసినప్పుడు ఎందుకు, మనం ఎప్పుడైతే అదే మేము మాట్లాడుకున్నది ట్రస్ట్లో కానీ ఇది కానీ, ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో, ఎప్పుడైతే మనం తప్పు చేయలేదో మనకి ఎవరికి భయపడక్కర్లేదు. పత్రికారు చూసుకుంటారు, ఆయన మొత్తం ఆయన చూసుకుంటారు. మరి మన దగ్గర తప్పు ఉండకూడదు అని ఎప్పుడు చెప్తుంటాను. అంటే మీకు చాలాసార్లు చెప్పుండా కూడా, ఒక ట్రస్టీ కనుక తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో కర్మ సిద్ధాంత ప్రకారం ఏమవుతుందని చాలాసార్లు చెప్పాను. అది ఆ ఎరుగుతో పనిచేస్తున్నాం. ఇప్పుడు దీనికి మీకు ఇవన్నీ ఉండయి. ఒక సైడు చెప్పా కదా, 2 వింగ్స్ మనోడు చెప్పాడు కదా ఆనంద్, 2 వింగ్స్, ఒకటి చాట్లైట్, ఒకటి యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ 10 పెడతాడు, కదంటలేదు. మనకున్న వ్యూస్ మనకుండదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చాట్లైట్ కంటెంటే మనకి 12,000 గంటలు ఉంది. దాదాపు 36 కోట్ల విలువైన వీడియో ఉంది. ఇప్పుడు ఏంటంటే మిగతా చోట్ల కొన్ని బిల్డింగ్ కనపడుతుంది చూడటానికి,
ఇక్కడ బిల్డింగ్ కనపడదు, కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వాల్యూ అందరికి తెలియకపోవచ్చు. ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కంటెంట్ ఎంత వాల్యూ అని. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ ఉందనుకోండి సార్, బిల్డింగ్ చూస్తే తెలిసిపోతే ఓ ఇదంతా ఇంత స్పెండ్ చేశారని. ఇక్కడ స్పెండ్ చేస్తే ఏమవుతుంది, కంటెంట్ ఏంటి చెప్పమంటారా? మేము ఒక గ్యాప్ పెట్టుకోండి మాస్టర్స్. ఒక బిల్డింగ్ కడితే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత దానికి రిపేర్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ కంటెంట్ ఎవరి డిమాండు ఇప్పుడు కాదు, జనరేషన్ టుగెదర్ వచ్చే ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది. అదే కంటెంటు ఎంతోమంది ఫ్యూచర్ జనరేషన్కి ఇది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది మాస్టర్స్. ఇది ఆర్డినరీ కంటెంట్ కాదు, చేసే పని ఉండవాంట్లో. దాని తర్వాత ఇంకా పిఎంసిలో 1,30,000 అవర్స్ అందుబాటులో ఉంది. ఇప్పుడు 140 దేశాల్లో మన ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఏం చూస్తున్నారు ఆ తర్వాత విషయం. మన ప్రెజెన్స్ ఇప్పుడు దాకా 140 దేశాల్లో ఉంది. ఓకే, ఇది ఒక పక్క ఉంటే, ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, 10 సంవత్సరం సెప్టెంబర్లో యాన్యువల్ జనరల్ మీటింగ్ అని పెడతాం ఇదే ప్లేస్లో. అప్పుడు ఆ సంవత్సరంలో ఎంత ఖర్చు అయింది ఏంటని చెప్పేసి ఒక బుక్ని ప్రింట్ చేసేసి వచ్చిన అందరికీ పనిచేస్తాం. దీంట్లో అడగండి, దీంట్లో ఏ డౌట్లు ఉండో అడగండి, ఏది కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము యాన్యువల్ జనరల్ మీటింగ్ రోజు అని క్లియర్గా క్రిస్టల్గా. రాని వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఈమెయిల్లో పంపిస్తున్నాం. ఇంకొకటి మాస్టర్స్, ఈ కంపెనీలో పెద్ద కంపెనీ వలన డైరెక్టర్స్ కాదు, గవర్నమెంట్ డైరెక్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటారు. వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో వాళ్ళు అనుమతి పొందితేనే వాళ్ళు డైరెక్టర్ అవుతారు. ఆ ఇద్దరిలో ఒక అతను చార్టర్డ్ అకౌంటెంట్, ఒక అతను కంపెనీ సెక్రటరీ. ఇంటర్నల్ ఆడిట్ ఉంది, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంది. వాళ్ళకి తెలుసు ఏ మాత్రం తప్పైనా కూడా ఈ డైరెక్టర్స్తో పాటు ఆ డైరెక్టర్స్ కూడా లైబుల్ అని తెలుసు. అందుకే పద్ది వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే అకౌంట్స్ అప్రూవ్ అవుతుంది. ఆషామాష కాదు సార్. అంటే మీరు సబ్మిట్ చేస్తున్నాను సార్, పత్రికారికి మాట ఇచ్చానని చెప్పి ఎన్నో గంటలు టైం స్పెండ్ చేస్తున్నాను సార్ ఇక్కడ, ఏమి ఆశించకుండా. ఎందుకు, ఒకటే ఒక ఉద్దేశం. ఆయన చేపట్టుకొని చెప్పారు, బాధ్యత ఇచ్చారు, ఇది 10 కాలాల పాటు నిలబడాలంటే ఏం చేయాలి. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయింది మొన్న. మా ఆఫీసులో కంపెనీస్ ఒక ఎండి వచ్చారు, ఏదో ఆధ్యాత్మిక మాటలు మాట్లాడినప్పుడు నేను 1 or 2 మాటలు మాట్లాడాను. ఆయన అన్నాడు, చాలామంది ఉన్నారు రాజుగారు, అసలు ఆధ్యాత్మిక అంటే ఏంటి, ఒక సైడు డిఫరెంట్ ప్లేసులు, జగ్గి వాసుదేవ్ గారు ఉండారు, బ్రహ్మకుమారీస్ ఉండారు, రామ్దేవ్ బాబా ఉండారు, రవిశంకర్ గారు ఉండారు, ఇలా ఉండారు. అసలు ఆధ్యాత్మిక అంటే ఏంటి అని అన్నారు. ఒకటి రెండని చెప్తారా అన్నారు. నేను ఫస్ట్ ఇంగ్లీష్ చెప్తాను సార్, తర్వాత చెప్తానని. యూస్ఫుల్ టు ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. ఐ రిపీట్, యూస్ఫుల్ టు ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఈ సృష్టిలో ప్రతి క్రియేషన్కి ఉపయోగపడు, అది నీకు ఉపయోగపడినా పడకపోయినా. అర్థం కాలేదు సార్. ఇంకా చెప్పాను, ఈ ప్రపంచంలో ఉన్న మానవులకి నువ్వు ఉపయోగపడు, ఆ మానవుడు నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అది ఆధ్యాత్మిక అంటే. నేను చెప్పాను, నేను ఏం మాట్లాడుతున్నాను తెలుసా అండి, యూస్ఫుల్ అంటున్నాను, ఉపయోగపడమంటున్నాను. హెల్ప్ అని మాట వాట్లా. హెల్ప్ అంటే మళ్ళీ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు. నేను సహాయం చేశాను, వాడు నాకు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు అంటారు. అదే యూస్ఫుల్. ఎంత అదృష్టం అండి మనం. ఎప్పుడైతే మీరు హెల్ప్ అని మాట వాడారనుకోండి, మనం ఏమనుకుంటా చాలాసార్లు, వాడు చాలా సహాయం చేశాను సార్, కనీసం వాడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంటాడు. థ్యాంక్స్ చెప్పటం చెప్పకపోవటం వాడి డ్యూటీ. వాడి డ్యూటీలో వాడు ఫెయిల్ అయిపోతే నువ్వెందుకు వరి అవుతావు. మనం సహాయం చేసాం సార్, సహాయం మాట వాడితే మనం సహాయం చేసాం, వాడు థ్యాంక్స్ చెప్పాలి చెప్పకూడదు వాడి విషయం.
బట్ చెప్పలేదు. ఆ చెప్పకపోతే మనం ఎందుకు వరి అవుతాం? అది మన డ్యూటీయా? జీసస్ క్రీస్తు ఒకసారి 10 మంది లెప్రసీ వాళ్ళని సేవ్ చేస్తే ఆ 10 మందిలో ఒక్కళ్ళే నుంచొని థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళాడు. ఆ జీసస్ క్రీస్టే 10 మందిలో 9 మంది చెప్పలేదు. మనకెందుకు సార్ థ్యాంక్స్? మనమే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉపయోగపడటం మన పత్రిక గారు మనందరిని తయారు చేశారు. మనం అందరూ ఉపయోగపడుతున్నాము. ఎంతోమంది ధ్యానులకు ఉపయోగపడుతున్నాము, ఎంతోమంది ధ్యానం జరుపుతున్నాము. అందుకని ప్రతి వాళ్ళకి నేను తల వంచి నమస్కారం చేస్తాను. మీరు చేసే పనులందరికీ ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారు మీ అందరూ. అందుకని పత్రిక గారు ఏమంటారు? ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. అవునా కదా? కొంతమందికి ఒకసారి చెప్పాను, ఇంకోసారి చెప్తాను. పిరమిడ్ మాస్టర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒకసారి ఒక ఆయన కూర్చొని ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. పక్కన ఉన్నాడు. సార్ ఏం చేస్తారు? పని చేసుకుంటాం అంటే ధ్యానం కూడా చేసుకుంటామని అన్నాడు. ధ్యానమా? ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడే కదా. మెడిటేషన్ గొప్ప ఏంటి? అదే సార్ ఏదో చేస్తున్నాం సార్. అసలు మీ సార్ ఏం సబ్జెక్ట్ లేదా మీ దగ్గర? ఓ పని చేయి, టైం ఉంది కదా 1 గంట, నేను నీకు క్వశ్చన్ అడుగుతాను. నేను ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నేను 10,000 ఇస్తాను నీకు. ఒక క్వశ్చను నేను అడుగుతా, నువ్వు చెప్పావనుకో ఆన్సరు 10,000 ఇస్తా. నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు, నేను చెప్పకపోతే 1000 రూపాయలు ఇస్తా. ఇదేదో మస్తుకుంది కదా అనుకొని, సరే సార్ నువ్వు ధ్యానం నీకేమొచ్చు కదా, నువ్వు అడుగు ముందు క్వశ్చన్. ఏం లేదు సార్, సింపుల్ సార్, నాకేం చిన్నోని కదా, ధ్యానం చేసుకుంటున్నాం. ఒక జీవి కొండ మీద ఎక్కేటప్పుడు 4 కాళ్ళతో ఎక్కుతుంది, దిగేటప్పుడు 3 కాళ్ళను దిగుతుంది. ఆ జీవి ఏది? మనోడు ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్కి వెళ్ళి అది ఇది కొట్టుకొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ చేసుకొని దొరకట్లా. అర్థమైందా మీకు ఆ జీవి అంటే? అయితే చెప్పలేకపోయాడు. సరే 10,000 తీసుకో, 10,000 ఇచ్చేసాడు. ఎప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, మీకు క్వశ్చన్ ఏంటి సార్? కానీ నాకు క్వశ్చన్ వద్దయా, ముందు దానికి సమాధానం చెప్పు. నాకు చెప్పావు కదా, 10,000 ఇచ్చాడు. సార్ నాకు కూడా తెలియదు సార్, 1000 రూపాయలు తీసుకోండి. అదేంటి అన్నాడు. ఏమనుకున్నావురా పిరమిడ్ మాస్టర్ అంటే? పిరమిడ్ మాస్టర్ అంటే తెలియదు అనుకున్నావా? అందుకని మా గురుగారు ఏం చెప్పారు? ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. అవునా కదా? సరే హనుమంతరాజు మస్తుగా చెప్పినావు, అసలు ఖర్చు అని చెప్పవా ముందు? నెలకి ఎంత అవుతుంది, దేనికి ఎంత అవుతుంది, ఏం చేస్తున్నారు మీరు? కూర్చొని తింటున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఇది ఫస్ట్ షేర్లకు వెళ్ళాం, అయిపోయిన తర్వాతకి వెళ్ళాం. ఇప్పుడు కంటెంట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారా? అది తెలిసిన వాళ్ళు తెలుస్తుందండి. ఇప్పుడు మనకి ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం మనకి 6 కోట్ల చిల్లర అవుతుందండి. మన ఖర్చు ఏంటి? మినిమంలో పెట్టుకుంటే 6 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎలాంటి ఖర్చు? దేనికి చెప్తే, ప్రొడక్షను, షూటింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగు వెళ్తేనే ఒక 73,62,000 అవుతుంది ఇయర్లీ. దాని తర్వాత ప్లేస్మెంట్ ఎక్స్పెన్సెస్, ఎంఎస్ఓలు ఇక్కడ మీకు బాలకృష్ణ గారు, ఆనంద్ గారిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే ఎంఎస్ఓల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు 40 లక్షలు అడిగారు అనుకోండి, సంవత్సరానికి ఇది 5 లక్షలే బేరం చేస్తాడు. మనం అంటే వెళ్ళిపోతాం. ఒకసారి ఒక అతను వైఫ్ అండ్ హస్బెండ్, నా వైఫ్ అండ్ హస్బెండ్ నేను చెప్తా, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు ఎక్కడికి? సుల్తాన్ బజార్. అప్పుడు సుల్తాన్ బజార్ ఒక్కటే ఉండేది కదా. ఇది అంతా 40 రూపాయలు. అమ్మ క్షమించాలి, మన జెంట్ ఏది ఉంటారు, 20 రూపాయలకి ఇస్తావా అంటాడు. ఇదంతా 40 రూపాయలు.
పక్కన హస్బెండ్ ఉండి 5 రూపాయలకి ఇస్తావా, నువ్వు ఏమడుగుతున్నావు, 40 రూపాయలు చెప్పాడు, నువ్వు 5 రూపాయలు అడుగుతావు, పక్కకి వెళ్తాడు వాడు. అమ్మ అవదమ్మా 39 కదా, 5 రూపాయలే. లాస్ట్లో 38, 5 రూపాయలే. 37 ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అమ్మ లాస్ట్లో నువ్వు వచ్చావు కదా, 20 రూపాయలు తీసుకెళ్ళు. కాదు, 5 రూపాయలే. 15 రూపాయలు, 5 రూపాయలే. 10 రూపాయలు, 5 రూపాయలే. సరే లేదు సరే అమ్మ తీసుకెళ్ళు. అలాంటి వాడు ఈ ఆనందాన్ని బాలకృష్ణ అక్కడ పోయి వాళ్ళని చేసేసి, అంతే కదా మీరు చెప్పేది, అదే కదా, గింజుకొని మాది మా పత్రికారి గురించి ఇది, మా పత్రికారి మేము చేసేది అని మొత్తం చెప్పుకుంటూ వచ్చేసి ఇంతే. బార్గెనింగ్లో ఇంకో కెపాసిటీ ఉంది కదా, బార్గెనింగ్లో చెప్పమంటారా సార్? మీరు సీరియస్గా కొంచెం నా మీద కోపం నవ్వరు సార్. ఏమైనా ఉంటే క్షమించండి, తప్పు ఏమన్నా నేను తప్పు చేస్తే క్షమించండి. ఒక అతను వెళ్తే వాడు పంపించాడు, మహబూబ్ నగర్ నుంచి ఒక ఆయన వచ్చాడు. నాన్న నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మస్తు కొనుక్కొస్తాను అంటే, అరే సుల్తాన్ బజార్ వెళ్ళరా, వాళ్ళు ఏం చెప్పినా కూడా సగం అడుగురా. ఓకే, ఏదో వస్తువు వెళ్ళాడు, వెళ్తే ఎంత చెప్పారు, 20 రూపాయలు. 20 నాన్న గ్యాప్ వచ్చింది, 10 రూపాయలకి ఇస్తావా? వాడు బేరం చేసి లాస్ట్లో 10 రూపాయలు తీసుకో, లేకే జావు. 10 రూపాయలు లేకే జావునా, 5 రూపాయలకి ఇస్తావా? 5 రూపాయలు లేకే జావునా, 2.5 రూపీస్కి ఇస్తావా? ఇది పేగల లేకే జావు. 1 రూపీ 25 పైసకి ఇస్తావా? లేకే జావు. 75 పైసకి ఇస్తావా? లేకే జావు. అరే పుక్కడి మీద లేకే జావు, ఊరకు తీసుకెళ్ళు. అప్పుడు అంటాడు, నాకు 2 పీసులు ఇవి అంటాడు. అలాంటి వాళ్ళు ఇద్దరు అలాంటి వాళ్ళు అలా చేసేసి 3 కోట్లు ఉండే దాన్ని తీసుకొచ్చేసి ఈ బార్గెన్ చేసేసి ఈ అప్లింకింగ్ బ్రాడ్కాస్ట్ మొత్తం తీసుకొచ్చి 1,07,00,000 తీసుకొచ్చేసారు. దగ్గర ఆల్రెడీ ఉంది అది. ఏం సార్, ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్, శాలరీస్, స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ ఒక 3 crores ప్లస్ 41 lakhs ఉంటుందమ్మా అది. దాని తర్వాత ఆఫీస్ రెంట్, ఈ రెంట్లు మహానుభావుడు జయేంద్ర రెడ్డి గారు కర్ణతోటి పత్రిక అంటే బాగా ప్రేమ, ఆయన చాలా తక్కువ ఇచ్చాడు ఈ 3 floors. దానికి ఒక 46 lakhs అవుతుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 39 lakhs అవుతుంది. మొత్తం కలుసుకుంటే 6,81,29,000 అవుతుందండి సంవత్సరానికి. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చాం. చెల్లించి కూడా చెప్తాను నేను మీకు ఎలా చేయాలి ఏంటి. చాలామంది మనోళ్ళు వస్తారు, బాలకృష్ణ గారు, ఆనంద్ వీళ్ళందరూ చాలా ఏం చేయాలి, ఏం అవ్వదు, ఇది పత్రికారి పెట్టింది, ఆగదు, ఇది ఆగదు. చెప్పండి సార్, ఆగదని చెప్తున్నా అంతే. ఎందుకు ఆగదు, ఎలా ఆగదు అంతే. ఎందుకంటే ఇలాంటి మాస్టర్స్ ఉన్నారు, పత్రిక తయారు చేశారు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే, ఒక 600 to 700 అంబాసిడర్ తయారైపోయారు అనుకోండి, ఒక 3.5 crores అక్కడ వచ్చింది అనుకోండి సార్. మిగతాది 1.5-2 crores మనం అడ్వర్టైజ్మెంట్లు వాటిలో. ఇక్కడ చలపతి రాజు గారు ఉన్నారు, బావరాజు గారు, ఆయన చాలా కష్టపడుతున్నారు అడ్వర్టైజ్మెంట్లో. పాపం చాలా కష్టపడి 10 సంవత్సరానికి ఒక 1 crore తెప్పిస్తున్నారు. ఇలా డిఫరెంట్ చేస్తున్నాము. ఇలా చేస్తే డెఫినెట్గా మన ఛానల్ నిలబడుతుంది. సరే, ఇప్పుడు మా కర్తవ్యం ఏంటి, మేమేం చేయాలి? మీరు మీతో పాటు అంబాసిడర్ని జాయిన్ చేపిస్తే ఉద్దేశం ప్రకారం వాళ్ళ కర్మని వాళ్ళు దగ్ధం చేసుకుంటూ అవుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, ఎంతోమంది జీవితానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పాజిటివ్గా వెళ్దాం మాస్టర్స్, పాజిటివ్గా మాట్లాడదాం. పత్రికారు ఏమంటారు, నో జడ్జిమెంట్ నో క్రిటిసిజం అంటారు. పత్రికారు మనం ఇష్టపడతాం, మరి పత్రికారు చెప్పిన మాటలు కూడా మనం చేయాలి కదా మాస్టర్స్. పత్రికారు ఏమంటారు, ఎప్పుడు నో జడ్జిమెంట్. ఒకసారి ఏదో మాట్లాడినప్పుడు
ఏమయ్యా హనుమంతరాజు, ఇంత మటుకి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఒక్కరి గురించి కానీ చెడుకు చెప్పలేదు ఏంటి అన్నాడు. నాకు అన్నీ మంచిగా కనపడుతున్నాయి సార్, నాకు వద్దు. అందుకని మనం ఎక్కడ చూశాను నేను, ఒక అతను కోకిల్ని చూసి, ఏమ్మా ఇంత నల్లగొండావేంటి నువ్వు, ఇంత నల్లగొండావేంటయ్యా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఇంత ఉప్పుగుండావేంటి, గులాబ్ దగ్గరికి వెళ్ళేసి ఇన్ని ముళ్ళేంటి నీకు, పనసపండు దగ్గరికి వెళ్ళేసి ఇలా ఉండావేంటి నువ్వు, ఇలా చెప్పుకుంటే అయ్యంటయ్యి, అరే పిచ్చోడా, మా దగ్గర ఎంత ప్లస్ ఉంది, కోకిల ఒకసారి కూస్తే ఎలా ఉంటుంది అది చూడవా నువ్వు, సముద్రం లోకల్కి వెళ్తే ఎన్ని రత్నాలు కలిపితే అవి కనపడవా నీకు, ఒక నదిలోకి వెళ్తే అవి కనపడవా మీకు, ఒక పనసపండుకి వెళ్తే పనసపండు బిర్యానీ తినవా నువ్వు, ఇలా ఎన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఆ ప్లస్ పాయింట్లు మానేసి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతావేంటి? ఆ నెగిటివ్ మాట్లాడితే ఏమవుతుంది, నీ బాడీ కూడా నెగిటివ్ అయిపోతుంది. నీ బాడీ ఒక్కటే కాదు మాస్టర్, నీ కర్మ సిద్ధాంతం కూడా అదే. నీ కర్మ గురించి మాట్లాడాలంటే మీకు 24 hours మాట్లాడగలుగుతాను విత్ ఎవిడెన్స్ తోటి. నాట్ ఓన్లీ స్పిరిచువల్ బుక్స్, రామాయణ, మహాభారత్, భాగవతం, పరాశర సంహిత, ఎక్కడికి వెళ్ళండి ఎంతమంది సఫర్ అయ్యారు ఈ కర్మ సిద్ధాంతం వలన. ఒక మాట కూడా ఎగ్నెస్ట్ మాట మాట్లాడినా కూడా కర్మ పడుతుంది మీకు. అందుకని ఏమంటాడు యేసుక్రీస్తు, ఒకరిని పాపాత్ముడు అన్నా కూడా నీకు ఆ కర్మ పడుతుంది అన్నాడు. ఎందుకంటే మనం పిరమిడ్ మాస్టర్స్, ఈస్ట్ అండ్ ది వెస్ట్, వీఆర్ ది బెస్ట్ పిరమిడ్ మాస్టర్స్. ఇది మేము ఉంచుతున్నాము. ఈ ఖర్చులు చెప్పాము మీకు, ఇలా నడుస్తుంది చెప్పాము మీకు. దీన్ని మీరు ఏం సజెషన్ ఇస్తారు, మేము ఏం అడ్వైజ్ ఇస్తారు? మీ అందరూ వచ్చే సార్ వద్దు సార్ మాకు శాటిలైట్ పోవాలి, ఎంత అవుతుంది ఏంటి, మాకు ఒకటి యూట్యూబ్ ఛానల్ సరిపోతుంది అంటారా? ఓకే, మెజారిటీ పీపుల్ చెప్తే అది. కానీ శాటిలైట్కు ఉండా వాల్యూ అంతే. ఇప్పుడు థియేటర్ సినిమా తీసుకెళ్ళేసి ఓటీటీలో రిలీజ్ చేసామనుకోండి, అది ఎలా ఉంటుంది, ముందు థియేటర్ చేసి అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఉందనుకోండి, డైరెక్ట్గా సినిమాలో కాకుండా ఓటీటీలో వెళ్ళామనుకోండి, ఎలా అవుతుంది? మనం పిరమిడ్ మాస్టర్స్ తగ్గేదలే, నడుపుతాం ఛానల్, మనం నడిపిస్తాం. ఎవరు? మన అందరితోటి, మీ అందరితోటి మీరు తలుచుకుంటే. ఎందుకు అవదు మాస్టర్స్, మన ఛానల్ ఎందుకు అవదు? ఒక మోడల్ అవుతుంది వరల్డ్ మొత్తంలో, ఏమి లేకుండా. ఇంకోటి ఏం తెలుసా, ఈ ఛానల్ ఎవరిది కాదు, ఒక్క పత్రిక గారిదే. ఎవరికి 0.01% ఉంది షేర్సు. ఎవరు దీంట్లో ఓనర్షిప్ లేరు. ఎవరు? మన అందరిది, మన అందరం ఓనర్సు. అందుకని పిరమిడ్ మన ఛానలు, పిరమిడ్ మంది. మన ఛానల్ మనం కాపాడుకుందాం. ఏదో హనుమంతరాజు కాదు, వీళ్ళందరూ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్, వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. పత్రికారి చేతిలో నేను ఒక గరిటెను మాత్రమే మాస్టర్స్. అందరూ ఇక్కడ ఉండలేం కాబట్టి, ఇప్పుడు డయాస్ ఉంది సార్, అందరిని కూర్చోబెట్టాలని ఉంది, కూర్చోబెట్టగలుగుతామా? ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి మిగతా పక్కన కూర్చుంటాం. ఇది కూడా అంతే. అందుకని మనం ఏం చేద్దాం, మనం సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా నిర్ణయం తీసుకుందాం, సమిష్టిగా మనం ఆలోచన చేద్దాం. ఎలా చేద్దాం మన ఛానల్? మీరు గర్వంగా మీ పక్కింటి వాళ్ళకి చెప్పేసుకొని, మా పిఎంసి ఛానల్. ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఆనందంగా ఉందంటే, మొత్తం సాయంత్రానికి వచ్చేసరికి ఇప్పుడు కూడా 14-15 గంటలు పనిచేయాల్సి వస్తుందండి. ఉన్నప్పుడు మొన్న చెప్పా కదా, ఒక ఆయన వచ్చాడు ఇలా స్పిరిచువాలిటీ గురించి చెప్పినప్పుడు, యూస్ఫుల్ టు ఎంటర్ ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఏమండి మీరు భలే చెప్తున్నారు స్పిరిచువాలిటీ, కానీ ఒక ఛానల్ ఉందండి, అది చూస్తారు ఎప్పుడన్నా, నేను చెప్తాను, మీకు లింక్ ఇస్తాను. ఏం ఛానల్? పిఎంసి సార్. అచ్చా, పిఎంసి ఛానల్ ఉందా? ఏం చేస్తుంది అది? మనం ఇంకా ఏ ఛానల్? ఎవరిది? ఆ మెడిటేషన్ అండి సార్, ఆ పత్రికారిని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పెట్టాడండి సార్, ఆ దాంట్లో రోజు. అలానా? మీకేం నచ్చుతుంది దాంట్లో? చూస్తాలేండి. మీకేం నచ్చింది చెప్పండి. మనం అమాయకుల్లాగా ఏదో చిన్న ఏం తెలియనోడు అనుకో, అలానా రాసుకుంటాలేండి అని. తర్వాత బయటికి వెళ్ళి ఈ బుక్కులు మొత్తం చూసి, అక్కడ మా అసిస్టెంట్ అంటే పిఎంసి అంటే ఆయన అడ్వైజర్ అండి,
చెప్పలేదేంటంటే మళ్ళీ లోనికి వచ్చాడు. ఇదేంటి సార్ మీరు ఏం చెప్పలేదు? నాది కాదండి, పత్రిక కాదండి, అందరిదండి. దాంట్లో నేను ఒక చిన్న గెరిట్ లాంటి వాడిని. ఆ గెరిట్ ఆ పత్రిక ఎలా తిప్పాను. ఆ తిప్పుతున్నాను, ఇంకా తిప్పుతున్నాను. ఆయన అక్కడి నుంచి తిప్పిస్తున్నాడు ఇంకా. అందుకని 7 ఏళ్ళు 8 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు మన ధ్యానం మొత్తం కలిసి తిప్పిస్తున్నారు. పత్రికలు ఏం చేశారు? అప్పుడు ఆయన తెప్పేశారు. ఇప్పుడు మనోళ్ళు వచ్చారు, తిప్పండి సార్ అన్నారు. అయ్యా నేను పెద్దోడిని అయిపోయాను, ఆనంద్కి బాలకృష్ణకి ఇవ్వమని చెప్పాను. ఎలా మాట్లాడాడు ఆనంద్? బ్రహ్మాండంగా రెచ్చిపోయి మాట్లాడాడు. అందుకనే ఈ ఈ ఈ చెంచా అన్నది ఒక్కడే కాదు, వాళ్ళు కూడా చెంచాలే, వాళ్ళు కూడా తిప్పండి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు యాడ్ అయిపోయారు. ఎవరు? భూపతిరాజు గారు, హనుమంతరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు కూడా యాడ్ అయిపోయారు ఉండవాళ్ళతో పుట్టి. అదేం కాదు సార్, ఎవరొకరు ఇక్కడ ఉండాలి కాబట్టి, ఇందాక అని చెప్తున్నారు కదా, ఎవరొకరు ఉండాలి కాబట్టి ముందుకెళ్తున్నాం, అంతేగాని ఏం లేదు. మన అందరిదండి, మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నామండి. మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉందండి మాస్టర్స్. అందుకని మీరు ఎలా చెప్తే రోడ్డు మీద వెళ్తున్నాడు కదా, అంత సౌండు, అదే స్టైల్ కాదండి. అసలుకి ఏం తెలుసా? డిసీజ్ అంటే ఏం తెలుసా అండి? మెడికల్ కాకుండా డిసీజ్ అని చెప్పండి. విచ్ ఈజ్ నాట్ నార్మల్. ఒక రోగం అంటే అసహజంగా ఉండదు రోగం కదా సార్, ఒప్పుకుంటారా? మనం ఆర్డినరీగా పోతున్నాం, ఒకడు ఇలా వెళ్ళి జుమ్మని పోతుంటాడు, వాడు స్టైల్ అనుకుంటాడు. ఎమ్మడి మా డ్రైవర్ చెప్తా, పాపం వాడు రోగిస్లాగా ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, కారు పక్కది వాడిని పోని. క్లాస్లో కూడా అంతే, క్లాస్ చెప్తున్నాడు అనుకోండి, ఒకడు క్యారియర్ ఉంటే కుకూ అంటాడు. పాపం వాడు ఏదో రోగంతో బాధపడుతున్నాడు, వాడిని వదిలిపెట్టు. అలానే మన ధ్యానులు మొత్తం మనం ప్రశాంతంగా ఉందాం, మనకి ఏ రోగాలు లేవు. ఎందుకంటే మొత్తం మనకి ధ్యానం వల్ల రోగాలు మొత్తం పోయినాయి కదమ్మా, ఏం అరుణ్ గారు, పోయినాయి కదా. అందుకని మనం మన ఛానల్ నిలబెట్టుకుందాము. నిలబెట్టుకోవాలంటే ఏమేమి సజెషన్స్ మీరు ఏం చెబితే అది ఏమాత్రం అవకాశం ఉండా, ఏమాత్రం పాజిబుల్ ఉండా కూడా అది మనం ఫాలో అవుదాము. పత్రిక గారికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం.